చేశారని చెప్పి పత్రికల్లో రాయడము, కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏవంటే అవి న్యూస్లు ప్రింట్ చేయడము, ప్రజల్ని మభ్యపెట్టి ఏదో జరిగిపోయిందనే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేరులో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, 1 ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ చెట్లు, మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతాం, అంటే అమ్మకుండా పెట్టుకోవాలని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు, 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. రేపు పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తే తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. కొంచెమన్నా ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారికి. కారణం పూర్తి ద్వేషంతో ఉన్నారు. ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చేయాలా, పెద్దిరెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలా, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఆయన పూర్తి కక్షతో నిండున్నారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎంక్వైరీ అంటారు. ఇది వరకు కొన్ని రోజుల ముందు మదనపల్లిలో ఒక ఫైల్స్ కాల్పినాయని చెప్పి మేమే కాల్చినామని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇదే ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఏ ల్యాండు మీరు పలానా ల్యాండ్ ఫైల్ కాలిందంటే ఈ ల్యాండ్ చూపిండి. ఆడు ఉండేది 3 ఎంఆర్ఓలు ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో. ఆ 3 ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి, పైన కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ఏదో చెప్పంటే ఇప్పుడు వరకు చెప్పరు. మదనపల్లి ల్యాండ్ ఫైల్స్ మదనపల్లి అంటారు కానీ అది మాత్రం చెప్పరు. ఇంతవరకు విచారణ ఏం చేస్తారు 9 నెలల్లో? మీరు కనీసం పలానా ల్యాండ్ సంబంధించిన ఫైల్ కాలింది కూడా ల్యాండ్ కూడా మీరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒకటి ప్రజల దృష్టిలో దుష్ప్రచారం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే జరుగుతూ ఉంది. ఇది వరకు ఎలక్షన్ ముందు చూస్తే 1000 కోట్లు శాండ్లో చేశారని చెప్పి చంద్రబాబు మాట్లాడతాడు, లోకేష్ మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అందరూ కూడా అందరు ఎత్తుకొని ఒక దుష్ప్రచారం చేశారు.
మరి ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చింది, ఏమైంది? మీ ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఎక్కడున్నాయి ఆ 1000 కోట్లు? అనవసరంగా ఊరికే బురద కొట్టడం తప్పితే, ఇలాంటి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, పేపర్లో నేనే చదవడం జరిగింది. డిస్టిలరీలో ఎస్పీవై రెడ్డి డిస్టిలరీలో నాకు భాగం ఉందని చెప్పి మాట్లాడారు. ప్రూవ్ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కడ మీ అధికారం ఉంది, మీ డిపార్ట్మెంట్ ఉంది, మీరు ప్రూవ్ చేయండి, మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. క్లియర్గా మీ దగ్గర రికార్డ్స్ పెట్టుకొని నిన్న ఎత్తిన డ్రామాలో 75 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్, ఇది పట్టా ల్యాండ్ కాదని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. మరి రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తా ఉన్నాయి. 1965లోనే సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా రికార్డ్స్ ఉన్నాయి. మరి మీరు ఈరోజు ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళీ కూడా దాన్ని అలాగే నాంచి మర్చిపోతారులే ప్రజలు అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ప్రూవ్ చేయకపోతే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కేవలం కక్షపూరిత పాలిటిక్స్ కి ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా 2 విషయాలైతే నేను ఖచ్చితంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము. భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెడితే అంత రెట్టింపు ధైర్యంతో ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాము. రెండో విషయము, ఇవన్నీ కూడా ఈరోజు మీ టైం జరుగుతూ ఉంది. సింపుల్గా ఒకటే చెప్తాను, మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరికి అంతే దూరము. ఖచ్చితంగా ఈరోజు అనవసరమైన కేసులు పెట్టి, అనవసరమైన ఇబ్బందులు పెట్టి, అనవసరమైనవి చేస్తే వాస్తవాలు లేకుండా రేపు మీ టైం కూడా వస్తుందని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఉంటే ఈరోజు సాక్ష్యాధారాలతో చెప్పండి, కేవలం ఈ బురద కొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు సంబంధించిన పేపర్లో పెద్ద పెద్ద పతాక శీర్షికలు రాస్తారు. ఆ ల్యాండ్ వాల్యూ అంతా కూడా గవర్నమెంట్ నిర్దేశించిన వాల్యూ 3 కోట్ల లోపల ఉంటే మీరు రాసిన ఆ 2 పేజీల విలువే యాడ్ వేసినా కూడా 3 కోట్లు వచ్చేది. ఇంత దారుణంగా అసలు ల్యాండ్ విలువ కూడా తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి మీరు ఈరోజు ఇంత ఘోరమైన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా అన్నిటికీ ఇప్పటి వరకు సరే ఏదో గవర్నమెంట్ మారిందని ఆలోచన పరిస్థితి ఉంది. ప్రతి దానికి కూడా చేసేదానికి ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాను. ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా మీరు ఇంత ఘోరమైన దుష్ప్రచారం చేశారు. మీ విషయాలు మీరు రాష్ట్రం అంతా దుష్ప్రచారం చేశారు, కానీ నేను మీ విషయాలన్నీ కూడా నిజాలు పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉండా ఫైనాన్స్ మినిస్టరు రేపు బడ్జెట్ డిబేట్లో కూడా మీ విషయాలన్నీ కూడా లేవనెత్తాను. ప్రధానమంత్రికి కూడా రిప్రజెంట్ చేస్తాము. ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఈ కేసులన్నింటిలో కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఏదో మేము ఏం చేసినా పడుంటారనే భావన ఖచ్చితంగా కనపడతా ఉంది. లేదు, ఖచ్చితంగా తిరిగి ఫైట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 1981లో డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే సెటిల్ చేస్తారు. ఆయన క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, మీకు షేర్ కూడా చేస్తాను. 1981లోనే అది ప్రైవేట్ ల్యాండ్, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా వాళ్ళకు డిక్లేర్ చేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోవడం జరిగింది. 2000లో నేను అప్పుడే కాలేజ్ నుంచి పాస్అవుట్ అయినా. సో 2000లో ప్లాన్ చేసి 2025కు 3 కోట్లు వీళ్ళు వచ్చే ల్యాండ్కి రికార్డులు మార్చి ఎవరైనా చేస్తారా? చెప్పండి మీరు ఏదన్నా ఉంటే. అంత మరీ అన్యాయంగా అంత వాల్యూ లేని ల్యాండ్ తీసుకొచ్చి దాన్ని ఏదో చేశారని చెప్పి ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అంతా అదే కదా స్వామి, ఫస్ట్ నుంచి చెప్పింది. రిజర్వ్ ఫారెస్టే కాదు, మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ ఉంది, గెజెట్ పబ్లిష్ చేశారు. అవన్నీ కూడా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు పూర్తిగా మీకు మేము ఎవరెవరి పేర్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ మా డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇచ్చిన ఆర్డర్ కానీ గెజెట్ కానీ అన్నీ ఉన్నాయి. మీ అందరితో కూడా
ప్రెస్ మీట్ తర్వాత అందరితో కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా. వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది మంత్రులుగా పనిచేశారు, చాలా మంది ఎంపీలు. వాళ్ళ మీద ఎవరి మీద రాని ఎక్కువ అలిగేషన్ మదనపల్లికి సంబంధించి కానీ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి చేస్తారు. మీ మీదనే ఎందుకు వస్తున్నాయి అంటే చంద్రబాబు గారు మా సొంత జిల్లా, ఆయనకు ఎక్కువ ప్రేమ. ఆయన రోజు ఒకసారి మా పేరు తలుచుకుంది ఆయనకు నిద్ర వచ్చేటట్లేదు. రోజు ఆయన ఇంట్లో వాళ్ళని తలుచుకుంటాడో లేదు కానీ పెద్దిరెడ్డి అని ఆయన టీవీ చూస్తే తలుచుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి న్యాచురల్గా మా జిల్లా ఆయనకు కాలేజ్ నుంచి ఆయనకు నాన్నగారికి ఆయనకి ఉండే పొలిటికల్ ఇష్యూస్తో ఖచ్చితంగా ఆయనకు మా పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పి కూడా ప్రత్యేక ఆలోచన కూడా ఉంటుంది. సరే, మదనపల్లిలో మార్చూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి సంబంధించి 100 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాంతో ఈ మార్చూరు వెంకటేశ్వర్లు ఎవరు అని ఇంతవరకు వినిందే లేదు. ప్రూవ్ చేయమనండి. ఇది ఇట్లాంటిది అది కూడా ఉంటుంది. ఇలా బురద కొడతారు, మళ్ళీ మేము కడుక్కోవాలి. రోజు వాళ్ళకి ఇదే పని, బురద కొట్టి ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఈ రోజు మీకు వివరంగా నేను చెప్తానని ఇది జరిగిందంతా కూడా మీకు చెప్పినాను. మళ్ళీ మేము క్లియర్ చేసుకోవాలి. ఏదో ఒకటి కొడతారు, మీడియాలో వాళ్ళకి సంబంధించిన మీడియాలో రాయడము, ఇది చేయడం. పెట్టమని చెప్పండి, ఏముండేది ప్రూవ్ చేయమనండి. ఉంటే దేనికన్నా రెడీ. ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు ఊరికే క్రియేట్ చేసి ఇన్ని రోజులు ఏం చేశారు? విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన 3 తరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో, జగన్తో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు పోయి అన్నీ కూడా పోయినారు. ఆయన అంటే పూర్తి గౌరవం ఉంది. పార్టీకి చాలా కష్టపడినారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. సో ఆయన నిర్ణయం మార్చుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా వీళ్ళు మారుతారు, వాళ్ళు మారుతారు, అన్నీ కూడా పుకార్లు. ఖచ్చితంగా ఎవరు మారేవాళ్ళు లేరు. అందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కరుడు కట్టిన వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు. ఖచ్చితంగా పార్టీకి నిలబడతాం, పనిచేస్తాం. ఏం కుట్ర లేదు, ఆయన వ్యక్తిగత నిర్ణయం. విజయసాయిరెడ్డి గారు అట్లా ఒకటి చెప్పి ఒకటి చేసే వ్యక్తి కాదు. సో ఆయన క్లియర్గా చెప్పారు, వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తానని చెప్పి. పార్టీ కూడా ట్వీట్ కూడా పెట్టింది అదేవిధంగా. అది అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఓకేనా? చాలబ్బా, ఇంకా అయిపోయింది. సూపర్ సిక్స్ సో ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు, నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను. చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, మేము అన్ని లెక్కలు వేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి. మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు, లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు. ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు. మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ ఆపారు, పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా. స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే, ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా పోలవరం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. హైట్ తగ్గిస్తారని చెప్పి, అదేవిధంగా పోలవరం ఆయకట్టు కుదిస్తున్నారని చెప్పి, ఇవన్నీ కూడా వివరంగా డిస్కస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి కూడా మేము అడిగాము. అదేవిధంగా విభజన చట్ట హామీలు, చాలా హామీలు ఇంకా కూడా 10 సంవత్సరాలు ఏదైతే టైం లైన్ ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి, అది అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాటిని అమలు
చేయలేదు. వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఒక చర్చ జరగాలి, ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. థ్యాంక్ యూ. మాట్లాడు. So I will talk about what we spoke in all party meeting. So today in the all party meeting, YSR Congress Party raised the issue of Polavaram project. So we demanded a discussion on Polavaram project for its delay, and there are some rumors and there's ambiguity that the height of Polavaram project is going to be reduced. So we demanded a statement from the minister, and we demanded a short-term discussion on that, and also we demanded a discussion on AP Reorganization Act. AP Reorganization Act is meant to be done in 10 years, but even after 10 years there are a lot of issues which have not been resolved. So we asked for a discussion on AP Reorganization Act, and also we raised the issue of the scam done by Margadarshi Financiers, and we are going to raise this in the budget discussion also, and we are going to represent to the finance minister and the prime minister also on this. And one issue which all parties agreed with us is the menace of drug abuse, so which has to be addressed very seriously in our country. So drug abuse has to be tackled very strongly, and we demanded a calling attention motion discussion on that, where the minister will address it. Last time also YSR Congress Party raised this issue in a calling attention motion, so we want to do it again, and we want everybody, all the parties to come together to fight on this. Thank you.